ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో ఇసుక మాఫియాను ఆపకుంటే రేపటి తరాలకు భవిష్యత్తు ఉండదని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తిక్ అన్నారు. రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు, పోలీసు అధికారులు వెంటనే స్పందించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే మండల రెవెన్యూ కార్యాలయాన్ని, జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తిక్ పేర్కొన్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.